ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడ గుర్తించడానికి రోబో రెస్క్యూ కార్యక్రమాలను 4 కోట్ల వ్యయం కానుంది. దానికి సంబంధించిన ఫైల్పై మంత్రి ఉత్తమ్ సంతకం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన జరగని పక్షంలో 2 ఏళ్లలో సొరంగం పూర్తయిందన్నారు. ప్రమాదం జరిగిన దగ్గరనున్న 40 కిలోమీటర్ల అత్యంత ప్రమాదకరమని, అందుకే రోబోల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏఐ ఆధారిత స్లడ్జ్ రిమూవల్ రోబో మిషనరీ ఇప్పటికే సొరంగంలో పనిచేస్తుండగా శుక్రవారం మరో 2 రోబోలు సొరంగం వద్దకు చేరుకున్నాయి. ప్రమాద స్థలంలో ఖడావర్ డ్రాగ్స్ గుర్తించిన D2, D1 పాయింట్ల మధ్య 12 మీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న TBM పైకప్పుగా మెటల్ ప్లాట్ఫామ్ ఉంది. దాని కింద హోలో స్పేస్గా ఉన్న ఖాళీ ప్రదేశంలో కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. థ్యాంక్స్ దేవిక. ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెలలో సొరంగం తవ్వుతూ 8 మంది కార్మికులు గల్లంతైన ఘటన అయితే తెలంగాణ ప్రభుత్వానికి తీవ్రమైన మద్దతు వచ్చిందని చెప్పొచ్చు. ప్రతిపక్షాలు దీన్ని ఆసరగా చేసుకుని ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగడుతున్నాయి. ఏదైతే కార్మికుల్ని 20 రోజులు పైన కావస్తున్న కార్మికుల్ని గుర్తించలేకపోయారో, బయటికి తేలేకపోయారని ఒక ఆరోపణ ప్రభుత్వం పైన ఉంది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం సుమారు 4 కోట్ల మేర ఏదైతే ఈ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ నిమిత్తము లేదా రోబో మిషనరీ దాన్ని తీసుకురావడము, ఈ కార్యక్రమాల కోసము మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 కోట్లు నిధులు కూడా రిలీజ్ చేశారు. ఏ విధంగానైనా కార్మికుల్ని బయటికి తేవాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఏఐ ఆధారిత స్లడ్జ్ రిమూవల్ మిషనరీ పనిచేస్తూ ఉంది. దానికి తోడుగా మరో 2 ఏదైతే రోబో మిషన్లు కూడా ఖడావర్ డాగ్స్ ఎక్కడైతే గుర్తించాయో D1, D2 పాయింట్ వద్ద గుర్తించిన చోట ఈ శవాలని డెడ్ బాడీని ఎతికే పని చేపట్టారు. బట్ D2 పాయింట్ వద్ద లేని పక్షంలో 40 మీటర్ల వ్యవధిలో మరో D1 పాయింట్ ఉంది. అక్కడ ఒకవేళ ఈ డెడ్ బాడీ ఉండొచ్చు అనే ఒక ఆలోచనతో అక్కడ ఇప్పుడు సర్చ్ అయితే జరుగుతూ ఉంది. అయితే ఏదైతే సొరంగం లోపల సుమారు 13 కిలోమీటర్లు పొడవున్న ఈ సొరంగం లోపల ఏదైతే D1, D2 పాయింట్ గుర్తించిన సమయంలో అక్కడ బురద కావచ్చు లేదా మురికి నీరు కావచ్చు, ఇది చేరుకోవడం వల్ల అక్కడ సరైన ఒక లోతైన లోయ లాంటిది ఉండడం వల్ల కూడా అందులో ఈ బాడీలు ఉండొచ్చని భావిస్తా ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ గాని తదితర రెస్క్యూ టీంలు అయితే 20 రోజులుగా అవిశ్రామంగా శ్రమిస్తూనే బాడీల్ని పట్టుకునే పరిస్థితి బయటికి చేర్చే పరిస్థితులు ఉన్నాయి. బట్ విఫలమైన నేపథ్యంలో కనీసం ఈ రోబోటిక్ ఈ మిషన్ల ద్వారా డెడ్ బాడీలను పట్టుకుంటారా, తెస్తారనేది అంతటా కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఏదేమైనా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాల పైన ముందస్తు జాగ్రత్త లేకుండా ఇలా చేయడం వల్ల 8 మంది కార్మికులు పొట్టన పెట్టుకుందని ఏదైతే మనకి బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ డెడ్ బాడీని తీసుకొచ్చి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంటుందా, లేకపోతే ప్రభుత్వం చెప్పినట్టు ఒకవేళ ఈ దుర్ఘటన జరగకపోయింటే 2 ఏళ్లలో ఈ టన్నెల్ పూర్తయ్యాయని మంత్రి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సరే, టన్నెల్ పూర్తి అవుతుందా లేదా తెలియదు కానీ కార్మికులు అకారణంగా బలైపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, కనీసం వాళ్ళ కుటుంబాలకు డెడ్ బాడీ కూడా బాడీని చూసుకునే అవకాశాలు కూడా లేవనే ఒక ఇదైతే కార్మిక వర్గాలు కావచ్చు లేదా ప్రతిపక్షాలు కావచ్చు వినిపిస్తా ఉంది. మరి ఈ క్రమంలో ఏదైతే రెస్క్యూ టీమ్ తో పాటు ఇది రోబోటిక్ ఈ మిషనరీ లేదా ఏ ఆధారిత ఫ్లడ్ రిమూవల్ మిషనరీలు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మరి విస్తృతంగా డెడ్ బాడీల కోసం వెతికే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఆ బాడీలు కూడా దొరకాలి. అదేవిధంగా కనీసం బాడీలు దొరికితేనే ఆ కుటుంబాలు కొంత సంతోషము, వాళ్ళకి కొంత సానుభూతి తెలిపిన పరిస్థితి కనిపిస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఆ తరుణంలో దొరకాలని కూడా డిఆర్కే న్యూస్ తరఫున మనం కూడా భావిస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ఎంత దాకా సాగుతుంది, అదేవిధంగా ఈ సింగరేణిలో ఏదైతే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, సింగరేణి బొగ్గు గనులు జరిగినప్పుడు ఎలాంటి అత్యాధునిక మిషనరీ లేదా అత్యాధునికమైన పరికరం కూడా ఈ టన్నెల్లో కనపడని సేవల కోసము వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ప్రభుత్వం దీన్ని ఎక్కడదాకా సీరియస్ గా తీసుకుంటుంది, ఈ బాడీల విషయంలో ఈ మిషనరీలో లేదా ఈ రోబోటిక్లు ఎంతవరకు పనిచేస్తాయి, ఫలిస్తాయి లేదని వేచి చూడాలి. దేవిక. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.